కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. ఈ నెల 6న గణేష్ నిమజ్జనంలో ఆయన పాల్గొంటారని షెడ్యూల్ రిలీజ్ అయింది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహకాల్లో అమిత్ షా బిజీగా ఉన్నారు. ఈ నెల 6న ఎంపీలతో మీటింగ్ ఉంది. దీంతో అమిత్ షా హైదరాబాద్ టూర్ రద్దయిందన్నారు బీజేపీ నేతలు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. ఈ నెల 6న గణేష్ నిమజ్జనంలో ఆయన పాల్గొంటారని షెడ్యూల్ రిలీజ్ అయింది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహకాల్లో అమిత్ షా బిజీగా ఉన్నారు. ఈ నెల 6న ఎంపీలతో మీటింగ్ ఉంది. దీంతో అమిత్ షా హైదరాబాద్ టూర్ రద్దయిందన్నారు బీజేపీ నేతలు. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ అర్ధరాత్రితో దర్శనాలు ముగైనున్నాయి. ఎల్లుండి పెద్ద గణేశుణ్ణి నిమజ్జనం చేయనున్నారు. రేపంతా వెల్డింగ్ పనులు చేయనున్నారు. ఇక ఇప్పటికే భారీ టస్కర్ను తెప్పించి పనులు ప్రారంభించారు. మహాగణనాథుడి దర్శనానికి ఇవాళే ఆఖరు కావడంతో భక్తులు వస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ అర్ధరాత్రితో దర్శనాలు ముగైనున్నాయి. ఎల్లుండి పెద్ద గణేశుణ్ణి నిమజ్జనం చేయనున్నారు. రేపంతా వెల్డింగ్ పనులు చేయనున్నారు. ఇక ఇప్పటికే భారీ టస్కర్ను తెప్పించి పనులు ప్రారంభించారు. మహాగణనాథుడి దర్శనానికి ఇవాళే ఆఖరు కావడంతో భక్తులు వస్తున్నారు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. చెప్పండి అజయ్, ఖైరతాబాద్ గణేష్ దగ్గర భక్తుల రద్దీ ఎలా ఉంది? 2 గంటల్లో 12 గంటలకి అర్ధరాత్రి ఈ రోజు దర్శనాలు నిలిపివేస్తామని ఇప్పటికే ఉత్సవ కమిటీ కూడా చెప్పిన క్రమంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఈ రోజు ఉదయం నుండి కూడా భక్తులు దర్శించుకోవడానికి భారీగా వస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే ఇంకా కిక్కిచ్చిపోయింది. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భక్తులతో ఎక్కడికక్కడ ఫుల్ రద్దీ పెరిగిన సిచ్యువేషన్. క్యూ లైన్లన్నీ కూడా రద్దీ పెరిగాయి. క్యూ లైన్లో భక్తులందరినీ కూడా ఎప్పటికప్పుడు పోలీసులు ముందుకు పంపించి వేయడము, ఆ డ్రోప్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని కొంతవరకు కంట్రోల్ చేయాలి అంటే ఫాస్ట్ గా మూవ్ కావాలి అంటూ చెప్తున్న సిచ్యువేషన్. సో ఇక ఇప్పుడు నుండి అంటే 12 గంటలకి దర్శనాలు నిలిపివేస్తారు. 12 గంటలకు దర్శనాలు నిలిపివేసిన తర్వాత ఉదయం 6 గంటల నుండి కూడా రేపు మొత్తము ఈ మహాగణపతి 69 అడుగుల ఈ మహాగణపతికి సంబంధించి ఆ షెడ్ ఏర్పాటు చేశారు. దాంతో పాటు మొత్తం కూడా ఈ కర్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించే ప్రక్రియ రేపు ఉదయం 6 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. రేపు ఉదయం 6 గంటల నుండి స్టార్ట్ అయిపోయిన తర్వాత వాటన్నిటిని క్లియర్ చేసిన తర్వాత టస్కర్ వాహనం ఇప్పటికే విజయవాడ నుండి తీసుకొచ్చారు. ఎందుకంటే దాదాపు 40 నుండి 50 టన్నుల బరువు గల గణపతి విగ్రహాన్ని తరలించాలి అంటే సాధారణ వాహనాలతోటి అది సాధ్యం కాదు. కాబట్టి ఎప్పటిలాగానే ప్రత్యేకమైన టస్కర్ వాహనాన్ని తీసుకొచ్చారు విజయవాడ నుండి. ఆల్రెడీ టస్కర్ వెహికల్ కూడా ఖైరతాబాద్ గణనాథుని ప్రాంగణానికి చేరుకుంది. సో వెల్డింగ్ వర్క్స్ అనేవి కూడా స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే దాదాపు ఒక రోజు మొత్తం కూడా సమయం పట్టే అవకాశం ఉంటుంది ఆ వెల్డింగ్ వర్క్స్ సంబంధించి. కాబట్టి ఆల్రెడీ వెల్డింగ్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఈ రోజు అర్ధరాత్రి నుండి రేపటి వరకు మొత్తం కూడా వెల్డింగ్ వర్క్స్ పూర్తి చేస్తారు. ఒకవైపు ఇటు షెడ్ గణనాథుడి షెడ్తో పాటు ఈ కర్రలను తొలగించిన తర్వాత సైమల్టేనియస్ గా ఈ వెల్డింగ్ వర్క్స్ కూడా పూర్తవుతాయి. కాబట్టి టస్కర్ వాహనాన్ని మీదకి గణనాథుడిని అంటే ఎల్లుండి ఉదయం 6 గంటలకు పూజ పూర్తయిపోయిన తర్వాత తీసుకెళ్తాము అనేది ఇప్పటికైతే ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇసుకేస్తే రాలనంత జనం పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఖైరతాబాద్ బడా గణనాథుడిని దర్శించుకోవడానికి వచ్చిన సిచ్యువేషన్. సో మొత్తానికి పోలీసులు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకి ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ఒకవైపు ఏర్పాట్లు చేస్తే భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే చాలా మంది క్యూ లైన్ లో ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రజలే వస్తున్నారు. మరొక 2 గంటలు అంటే అర్ధరాత్రి 12 గంటలకి దర్శనాన్ని కూడా నిలిపివేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అంటే వినాయక చవితి అంటేనే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్ లోను ఖైరతాబాద్ బడా గణేష్. సో ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించి మరి ఒక 2 గంటల్లోనే దర్శనాలు నిలిపివేస్తారు. కాబట్టి ఇప్పటికే సుదూర ప్రాంతాల నుండి హైదరాబాదే కాదు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికే బడా గణేష్ ని దర్శించుకుంటున్న సిచ్యువేషన్. లక్షలాది మంది ఇప్పటికే నవరాత్రుల్లో భాగంగా లక్షలాది మంది ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శించుకున్నారు. ఈ రోజు కూడా ఆ 9వ రోజు మహారతి కార్యక్రమంలో ఎక్కడికక్కడ జనసంద్రంగా మారిపోయింది. గణనాథుడు మహారతి కార్యక్రమానికి ఈ 9 రోజుల్లో లేని విధంగా పెద్ద సంఖ్యలో భక్తులు అందరూ కూడా ఈ రోజు హారతి కార్యక్రమంలో పాల్గొన్న సిచ్యువేషన్. సో మరి కాసేపట్లోనే మొత్తం కూడా దర్శనాలన్నీ
క్లోజ్ అయిపోయిన తర్వాత ఉత్సవ కమిటీకి సంబంధించిన వాళ్ళు అంటే మెయిన్ గా ఈ రోజు చివరి రోజు దర్శించుకోవడానికి ఒకటే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది కూడా భక్తులు ఈ రోజు దర్శించుకోవడానికి వచ్చినారు. సో ఎంత మేరకు ఈ రోజు వచ్చినారు, ఎంతమంది ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శించుకున్నారు అనేది కూడా మరి కాసేపట్లోనే క్లారిటీ వస్తుంది. సో ఈ ఏడాది విశ్వశాంతి మహాగణపతిగా దర్శనం ఇచ్చిన గణనాథుడి దర్శనం మరి కాసేపట్లో ముగుస్తుంది. దర్శనాలు ముగిసిన తర్వాత ఇక రేపు మొత్తం కూడా నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లే ఉత్సవ కమిటీ చేస్తుంది. ఇప్పటికే ఏర్పాట్లు స్టార్ట్ చేశాము అనేది కూడా ఉత్సవ కమిటీకి సంబంధించిన వారు చెప్తున్న అంశము. పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ఇటు గణేష్ నిమజ్జనానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్. మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే దానంలో సార్ ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు? ఎందుకంటే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందరు కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు కాబట్టి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్తలు అన్ని తీసుకోవడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు 10 వస్తున్నారు. ఆ ఏర్పాటు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు ఖైరతాబాద్ కు వస్తున్నట్లు స్థానిక శాసనసభ్యుడు దానం నాగేందర్ మాట్లాడుతూ చెప్తున్న అంశం. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే దర్శనాలు మరి కాసేపట్లో నిలిపివేస్తారు. దాని తర్వాత ఇక మొత్తం ఎంటైర్ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లపైనే దృష్టి పెడుతున్నాము అనేది ఉత్సవ కమిటీకి సంబంధించిన వారు కూడా చెప్తున్నారు. ఇక తెల్లవారుజాము నుండి అంటే ఇప్పటికే అర్ధరాత్రి మొత్తం కూడా ఈ టస్కర్ సంబంధించి వెల్డింగ్ వర్క్స్ కావచ్చు, దాంతో పాటు కార్పెంటర్లు ఈ షెడ్లను తొలగించే ప్రక్రియ మొత్తం కూడా తెల్లవారుజామున స్టార్ట్ అవుతుంది. సో ఇక రేపు తెల్లవారుజాము నుండి మొత్తము నిమజ్జనానికి సంబంధించి ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అంటేనే చాలా స్పెషల్ గా చూస్తారు. ఎంటైర్ భాగ్యనగరంలో కూడా అన్ని విగ్రహాల నిమజ్జనం ఒక ఎత్తు అయితే ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించిన నిమజ్జనం ఒక ఎత్తు. సో దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నాము అనేది దానం నాగేందర్ స్థానిక శాసనసభ్యుడు కొద్దిసేపటి క్రితమే మాట్లాడి చెప్తున్నారు. సో టస్కర్ సంబంధించిన వెహికల్ సంబంధించి కూడా మొత్తం ప్రత్యేకమైన చర్యలు, ప్రత్యేకమైన ఏర్పాట్లు. ఎందుకంటే దాదాపు 40 నుండి 50 టన్నుల బరువున్న విగ్రహాన్ని క్యారీ చేయాలి. అందులోనూ ఇక్కడ నుండి నిమజ్జనం జరిగే రూట్ మ్యాప్ ఇప్పటికే పోలీసులు కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించి వెళ్లే రూట్ మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు పూర్తిగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఇక నిమజ్జనానికి సర్వం సిద్ధమనే చెప్పుకోవాలి. ఖైరతాబాద్ రూట్ మ్యాప్ లో కూడా ఇంత భారీ విగ్రహం 69 అడుగుల విగ్రహం వెళ్తుంది అంటే ఖచ్చితంగా మధ్యలో ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వైర్స్ కావచ్చు, లేకపోతే చెట్లు కావచ్చు, ఇతరేతర అడ్డంకులు ఏవి లేకుండా భారీ విగ్రహానికి ఎక్కడ ఆటంకాలు లేకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నాము అనేది ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. సో ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించి రూట్ మ్యాప్ లో కూడా చాలా క్లియర్ గా ఇక్కడ నుండి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుండి చెంగుతల్లి ఫ్లైఓవర్ నుండి కి వచ్చే విధంగా పూర్తి స్థాయిలో కూడా రూట్ మ్యాప్ రెడీ చేశారు. సో మొత్తానికి ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి విశ్వశాంతి మహాగణపతిగా దర్శనం ఇచ్చాడు. సో ఇంకొక గంటన్నరలోనే దర్శనాలు మొత్తం కూడా నిలిపివేయనున్నారు. అర్ధరాత్రి 12 గంటలకి దర్శనాలు నిలిపివేసిన తర్వాత మొత్తము నిమజ్జనానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మహాగణపతిని ఇక్కడ నుండి టస్కర్ మీదకి తీసుకెళ్లే ముందు ఏదైతే కొన్ని ప్రక్రియలు, కొన్ని పనులు చేయాల్సి ఉంటాయో అవన్నీ కూడా చాలా పెద్ద పనులు. ఆ భారీ షెడ్ ని తొలగించాలి, దాంతో పాటు ఆ కర్రలన్నింటినీ తొలగించాలి. తొలగించిన తర్వాత టస్కర్ సంబంధించి మొత్తం వెల్డింగ్ చేసిన తర్వాత 69 అడుగుల ఖైరతాబాద్ బడా గణేష్ ని టస్కర్ మీదకి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. సో ఇదంతా ఒక రోజు 24 గంటల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక దర్శనాలు మొత్తం కూడా నిలిపివేసిన తర్వాత ఓన్లీ నిమజ్జనానికి సంబంధించి మాత్రమే పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టాము. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాము అనేది ఉత్సవ కమిటీకి సంబంధించిన వారు చెప్తున్నారు. దాంతోపాటు రేపు 12 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రానున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాము అనేది ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. సో మొత్తానికి ఇంకా కొన్ని నిమిషాల్లోనే ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించి దర్శనాలు నిలిపివేయబడతాయి. దర్శనాలు నిలిపివేసిన తర్వాత మొత్తము శోభాయాత్రకు సంబంధించి కావచ్చు, నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా స్టార్ట్ అవుతాయి అనేది ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు మనకి అప్డేట్ చేస్తున్న అంశం. మాధురి, థ్యాంక్ యూ అజయ్.
గ్రేటర్ హైదరాబాద్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు భక్తులు. బడా గణేశుడు దర్శనాలు ఈ రోజు అర్ధరాత్రి వరకు ముగియనున్నాయి. నిమజ్జన ఏర్పాట్లు చేసుకుంటున్నారు గణేష్ నిర్వాహకులు. 9వ రోజు కావడంతో హుసేన్ సాగర్తో పాటు చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు చేస్తున్నారు. ప్రత్యేక బస్సులు నడపనుంది టీజీఎస్ఆర్టీసీ. ఇక నిమజ్జనాలకు రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు పోలీసులు. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనాలు అర్ధరాత్రి 12 వరకు కొనసాగనున్నాయి. రేపు ఉదయం నుంచి శోభాయాత్ర, నిమజ్జనం ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే గణపతి నిమజ్జనం కోసం శంషాబాద్ నుంచి భారీ క్రేన్ తీసుకొచ్చి హుస్సేన్ సాగర్ తీరంలో ఉంచారు. శోభాయాత్ర కోసం గణపతిని తీసుకువెళ్లే అతిపెద్ద టస్కర్ విజయవాడ నుంచి తీసుకొచ్చారు. బడా గణేష్ పక్కనున్న కన్యకా పరమేశ్వరి, జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి విగ్రహాల తరలింపు కోసం మరో టస్కర్ను రెడీ చేస్తున్నారు. విగ్రహం దగ్గర వెల్డింగ్, షెడ్కర్రల తొలగింపు పనులను రేపు చేయనున్నారు. బడా గణేష్ నిమజ్జన ప్రక్రియ కోసం 3 టన్నుల స్టీల్ ఉపయోగిస్తున్నామని తెలిపారు ఉత్సవ సమితి సభ్యులు. రేపు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మహాగణపతికి కలశ పూజ నిర్వహించనున్నారు. ఈ పూజ తర్వాత వినాయకుడి విగ్రహాన్ని కదిలించి నిమజ్జనానికి సిద్ధం చేస్తారు. ఈ విగ్రహాన్ని మన భారీ విగ్రహాన్ని టస్కర్ మీద పెట్టడానికి రవి క్రేన్ వారు అరేంజ్ చేస్తారు. సూపర్ క్రేన్ మరియు రవి క్రేన్ వాళ్ళేమో లిఫ్ట్ చేస్తారు, మన ఇక్కడ వినాయకుని పైన పెడతారు. సూపర్ క్రేన్ వాళ్ళు, మోడర్న్ సూపర్ క్రేన్ వాళ్ళేమో అక్కడ అన్లోడ్ చేస్తారు అనమాట వినాయకుడిని. అట్లా రాత్రి వచ్చేస్తుంది క్రేను, ఈ మింట్ కాంపౌండ్ నుండి లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత అది ఈ రథము బ్యాగ్ తీసుకొని రథం పైన వినాయకుడు పెడుతుంది. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ చివరి రోజు భక్తులకు దర్శనమిస్తున్నాడు గణేశుడు. ఖైరతాబాద్ గణేశుడిని తరలించేందుకు విజయవాడ నుంచి భారీ టస్కర్ను తెప్పించారు నిర్వాహకులు. సుమారు 40 నుంచి 50 టన్నుల బరువున్న మహాగణపతి విగ్రహాన్ని భారీ టస్కర్పై ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. టస్కర్పై వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నారు. తొమ్మిదో రోజు కావడంతో హైదరాబాద్లో గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సిటీలోని చిన్న పెద్ద గణపతులను ట్యాంకు బండకు తరలివస్తున్నాయి. నిమజ్జనాల కోసం ఇప్పటికే భారీ క్రేన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. నిమజ్జనం కోసం 30,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేశారు. నిమజ్జనాలపై అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ వినాయకుల నిమజ్జనంతో సందడి నెలకొంది. నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే విగ్రహాల నిమజ్జనాలను అనుమతిస్తున్నారు పోలీసులు. 5 ఫీట్ల లోపు విగ్రహాలను నెక్లెస్ రోడ్, సంచివయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్లో నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రస్తుతం 20 క్రేన్లు ఏర్పాటు చేయగా చివరి రోజు వరకు 40 క్రేన్లు అందుబాటులో ఉంటాయన్నారు అధికారులు. ఫోకస్ లైట్లు, మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. నగరంలో గణపతి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సిటీ అంతటా 20 చెరువులు, 72 బేబీ పాండ్స్ లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఇందుకోసం 134 భారీ క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. హుస్సేన్ సాగర్ దగ్గర ప్రజల భద్రత కోసం 9 ప్రత్యేక బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. గణేష్ల నిమజ్జనాలకు సంబంధించిన రూట్ మ్యాప్ రెడీ చేశారు పోలీసులు. బాలాపూర్ నుంచి చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో ప్రధాన శోభాయాత్ర జరగనుంది. సికింద్రాబాద్ నుంచి ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్, ట్యాంక్ బండ్కు మరో మార్గం. ఇక దిల్సుఖ్ నగర్, అంబర్పేట్, నారాయణగూడ, ఉప్పల్ నుంచి లిబర్టీ వద్ద కలుస్తాయని తెలిపారు అధికారులు. ప్రధాన రూట్లపై ఇతర వాహనాలకు అనుమతి లేదని తెలిపారు పోలీసులు. నిమజ్జనంలో టపాసులు, డీజేలు వాడొద్దని సూచించారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ఇండ్లలో వృద్ధులు, చిన్నపిల్లలు ఉంటారని డీజేలతో అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. నిమజ్జనాల సమయంలో ప్యాడ్ బ్యాండ్ వల్ల అధిక సౌండ్తో ఇబ్బంది పడుతున్నామని, 100కు కంప్లైంట్స్ చాలా వస్తున్నాయన్నారు. నగరంలో ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు సిపి సివి ఆనంద్. సో నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే
ఇది ఏదో పోటీ అనేది కాదు, ఇది ఒక హెల్త్ ప్రాబ్లం. ఇప్పుడు అందరి ఇళ్లలో చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇప్పుడు గత సంవత్సరం కూడా నా సమాచారం ఏంటంటే చాలా మంది యువకులు ఈ టస్కర్ల పైన ఎవరైతే ఉన్నారో అంత గంటల తరబడి వాళ్ళకి డీజే వైబ్రేషన్స్ ఎక్స్పోజ్ అయిన తర్వాత, నిమజ్జనం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి 2 రోజులు లేవలేదు, చాలా కొంతమంది చనిపోయారు కూడా. గణేష్ పండుగ నిమజ్జనాలకు ట్యాంకు బండ వైపు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడపనుంది టీజీఎస్ఆర్టీసీ. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి హుస్సేన్ సాగర్ వైపు 600 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేస్తామని తెలిపారు అధికారులు. ట్యాంకు బండి చుట్టూ జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అదనపు బస్ సర్వీసులను నడుపుతామన్నారు ఆర్టీసీ అధికారులు. వినాయకుల నిమజ్జనం కోసం సిటీలో పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో గణేష్ నిమజ్జన కోలాహలం కొనసాగుతోంది. సిటీలోని అన్ని ప్రాంతాల వారు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలనుకుంటున్నారు. అయితే విగ్రహాల నిమజ్జనంతో పాటు పూలు, పూలదండలు, కొబ్బరికాయలు హుస్సేన్ సాగర్లోనే వేస్తున్నారు పబ్లిక్. దీంతో హుస్సేన్ సాగర్ మరింత కలుషితం అవుతూ ఉండటంతో ట్రాష్ స్కిమ్మర్ మిషన్లతో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు హెచ్ఎండిఏ అధికారులు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వద్ద విగ్రహాలు ఎక్కువగా నిమజ్జనం చేస్తున్నారు. అయితే నిమజ్జనానికి ముందు విగ్రహానికి పూజలు చేసి పూలదండలు వేసి కొబ్బరికాయలు కొట్టి విగ్రహంతో పాటు హుస్సేన్ సాగర్ లో వేస్తున్నారు. అలాగే పేపర్ షాట్స్ వేస్తున్నారు. దీంతో భారీగా చెత్త పేరుకుపోవడంతో హుస్సేన్ సాగర్ మరింత కలుషితమవుతోంది. హైటెక్ ఫ్లోటింగ్ ట్రాష్ స్కిమ్మర్లు ఉపయోగిస్తున్నారు హెచ్ఎండిఏ అధికారులు. ఇవి హుస్సేన్ సాగర్ లో తిరుగుతూ ఎప్పటికప్పుడు పూలు, కొబ్బరికాయలు, పేపర్స్, వాటర్ బాటిల్స్, థర్మాకోల్తో పాటు చెత్తను మొత్తం సేకరించి బయటకు పంపుతోంది. గణేష్ నిమజ్జనాల సందర్భంగా హుస్సేన్ సాగర్ చెరువులో నీటి కాలుష్యం పెరగకుండా ఉండేందుకు ఈ ట్రాష్ స్కిమ్మర్లను ఉపయోగిస్తున్నామని తెలిపారు అధికారులు. ఈ ప్రత్యేక యంత్రాలు నీటి పైభాగంలో తేలియాడే చెత్తను ఆటోమేటిక్ విధానంలో సేకరిస్తాయి. చెత్తను వెంటనే వేరు చేసి బయటకు తీసుకొచ్చి వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు అధికారులు. హుస్సేన్ సాగర్ చుట్టూ 10 ట్రాష్ స్కిమ్మర్లను ఏర్పాటు చేసింది హెచ్ఎండిఏ. ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా జరిగినప్పుడు అక్కడ ఉపయోగించిన ట్రాష్ స్కిమ్మర్లను హుస్సేన్ సాగర్ లో వినియోగిస్తున్నామని తెలిపారు అధికారులు. గణేష్ నిమజ్జన సమయంలో పర్యావరణం ఖరాబ్ కాకుండా, నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోకుండా ఈ స్కిమ్మర్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కో ట్రాష్ స్కిమ్మర్ రోజుకు 15 టన్నుల వ్యర్థాలను సేకరించే సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు హెచ్ఎండిఏ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గణేష్ నిమజ్జనం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రాజన్న గుడి చెరువు మైదానంలో వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి పరిశీలించారు. ఇక వేములవాడలో ప్రశాంతంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమంపై మరిన్ని వివరాలు బాబు యాదవ్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యి మనం వేములవాడ రాజన్న గుడి చెరువులో పెద్ద ఎత్తున అయితే ప్రభుత్వం తరపున వినాయక నిమజ్జనం కోసం ఏర్పాట్లు అయితే చేశారు. అయితే మనకు తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న గుడి చెరువులోనే నిమజ్జనం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పరంగా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో చాలా పెద్ద ఎత్తున అయితే పట్టణ వ్యాప్తంగా కూడా భక్తులు, అటు మహిళలు చాలా పెద్ద ఎత్తున అయితే ఒక వినాయక నిమజ్జన వేడుకల కోసం అయితే చూసేందుకు వస్తున్నారు. చాలా వెరైటీ వినాయకులతో కూడా చాలా ఉత్సవాలను వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, వేములవాడ ఏఎస్పీ శేషాద్రి మేడం చాలా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఈ యొక్క నిమజ్జన వేడుకల కోసం? ఆ గణనాథుని నిమజ్జనోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం అన్ని తగు ఏర్పాట్లు ప్రధానంగా మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని, తొలి పూజను అందుకునే ఆ గణనాథుడి నవరాత్రులు వస్తున్న సందర్భంలో ఈ నవరాత్రులు ఘనంగా జరుపుకొని నిమజ్జనోత్సవం చేసే సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం తీసుకునే చర్యలో భాగంగా రాజన్న సిరిసిల్లలో కూడా ముందస్తు సమావేశాలను కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు, ప్రోటోకాల్ సంబంధించిన విభాగాలు అందరం కూడా
ముందస్తుగా సమావేశాలు ఏర్పాటు చేసి మంటప నిర్వాహకులు కూడా తగు జాగ్రత్త చెప్పి ఈ నవరాత్రోత్సవం సందర్భంగా స్వామివారికి ఘనంగా పూజలు చేసేటువంటి సందర్భంతో పాటు నిమజ్జనోత్సవంలో భక్తి భావంతో శాంతియుత వాతావరణంలో మరి కార్యక్రమంలో నిమగ్నులు కావాలని చెప్పినటువంటి క్రమంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల నుంచి కూడా అనేక మంటపాల నుంచి ఆ వినాయకులు బయలుదేరి నిమజ్జనోత్సవానికి వస్తూ ఉన్నారు. శోభయాత్ర శాంతియుత వాతావరణంలో జరుగుతూ ఉంది. మన ఏ శుభకార్యం జరిగినా తొలి పూజ ఆ విఘ్నేశ్వర స్వామికి చేయడం ఆనవాయితీ మన దేశ సంస్కృతిలో భాగంగా. అంటే అది వివాహం కానీ, నూతన గృహప్రవేశం కానీ, ఒక పరిశ్రమ కానీ, ఒక దుకాణం ఏది ముందుగా చేసుకున్నా దానికి తొలి పూజ వినాయకుడికి చేసేటువంటి సందర్భం. అలాంటి వినాయకుడికే నవరాత్రులు పండుగ రావడం అనేది ఇదో ఆనందదాయకంగా, శుభదాయకంగా ఇక్కడ చక్కటి ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా చేయడం జరిగింది. అన్ని మంటపాలకు కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, మంటపాలకు సంబంధించిన నిర్వాహకులతోని, గ్రామాలకు సంబంధించిన పెద్దలు, కాలనీకి సంబంధించిన పెద్దలతోని సమావేశమై మమేకమై శాంతియుత వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి అవకాశం ఏర్పడదని సందర్భంగా తెలియస్తా ఉన్నాను. बहुत विनायक फेस्टिवल से कितना फोर्स लगाया, मतलब ट्रैफिक के हिसाब से कैसा डिसीजन किया? We have more than 250 force already deployed. All traffic point, all sensitive point like Dargah, Masjid, all already we have covered. Also, from अभी गणपति आना स्टार्ट हुआ है, मॉर्निंग तक ये चलेगा और ऑलरेडी हमने बहुत पूरा इवन लाइट्स ऑल बैरिकेडिंग पूरा प्रॉपरली किया है, तो कोई भी इशू नहीं है. मैं जो भी पब्लिक है एक ही रिक्वेस्ट करना चाहता हूँ कि पुलिस से कोऑपरेट करो. इफ़ यू हैव एनी చిన్న ప్రాబ్లమ్ ఆల్సో పోలీస్కు చెప్పండి और పోలీస్కి కోఆపరేట్ చేయండి. ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేశాము. చాలా అంటే వేముల వాళ్ళు అంటే ఒక పండుగ వాతావరణం ఉట్టిపడేలా ప్రభుత్వ పరంగా అటు మున్సిపల్ శాఖ నుండి అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాము. వినాయక నిమజ్జన నిర్వాహకులు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని చెప్పేసి అటు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అటు సిరిసిల్ల వేములలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ నుండి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ నుండి. మేడ్చల్ జిల్లా రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మతాలకు అతీతంగా వినాయకుడిని నెలకొల్పారు. 9 రోజుల పూజల తరువాత ఇవాళ నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. వేడుకలకు మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి హాజరయ్యారు. కులాలకు, మతాలకు అతీతంగా వినాయకుడిని నెలకొల్పడం చాలా మంచి పరిణామమని అన్నారు. అలాగే అందరూ ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో సీఐ రాజు నాయక్, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు రాంపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులంతా కలిసి ఇక్కడ మతాలకు అతీతంగా ఇక్కడ మన గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. 9 రోజులు గణేష్ ఉత్సవాలు జరుపుకున్న తర్వాత ఈరోజు అందరూ కలిసి ఇక్కడ ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరూ కలిసికట్టుగా వీళ్ళంతా నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు వాళ్ళకు వచ్చేసి ఇక్కడ పూజలు నిర్వహించి నన్ను ఆహ్వానించారు. ఇక్కడ పూజలు నిర్వహించి వాళ్ళకు శుభాకాంక్షలు తెలిపి ప్రశాంతమైన వాతావరణంలో మీరు నిమజ్జనం జరుపుకోవాలని ఆకాంక్షించి వాళ్ళకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలపడం జరిగింది. जितने भी अपने रामपल्ली बेनिफिशियर्स के सबको भाई खुशखबरी ये है कि देखो यहाँ पर अपने विनायक चौथी बहुत अच्छी तरह से बना. हिंदू मुस्लिम सब आपस में जो भी है देखो पूरा अच्छा पूरे कोऑपरेट करे. जितने भी अपने भाई हैं और डिपार्टमेंट के देखो सार भी आए, पूरे अपने को बहुत कोऑपरेट करे भाई. इसके लिए हम बहुत खुश है. इंशाल्लाह अब जो भी हम फेस्टिवल बनाएंगे हिंदू मुस्लिम पूरा एकता के साथ और ऐसे हम मिलजुल के काम करेंगे भाई. మేడ్చల్ జిల్లా కోంపల్లి శ్వేతా శుభం అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహాగణపతికి కమిటీ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక కుంకుమార్చన, గణపతి హోమం, సరస్వతి పూజ జరిగాయి. పిల్లలు, పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గణేష్ నిమజ్జనంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు సృజన్ రెడ్డి. తమను ఆయురారోగ్యాలతో మంచిగా చూడాలని గణేశుణ్ణి కోరుకున్నామని తెలిపారు భక్తులు. రంగారెడ్డి జిల్లా నార్సింగులోని జైబేరీతి సమ్మిట్ ఆధ్వర్యంలో వినాయకుడిని నిలబెట్టారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా అర్చకుల వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు ప్రత్యేకంగా శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు.
వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా అన్ని కుటుంబ సభ్యులు కలిసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకున్నటువంటి వారికి ఎల్లవేళలా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటుందని మనకి వేద శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఏ విధంగానంటే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశ్రయించనాది. ఈ బ్రహ్మాండ నాయకంలో ఉన్నటువంటి ఏ మానవులందరికీ కూడా ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తే వారు పొందుతున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి వారు సుఖ సంతోషాలతో ఉంటారు అని మనకి శాస్త్రోక్తం. అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవంలో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కూడా అందరూ కూడా కళ్యాణంలో పాల్గొంటున్నారు. అందరం జైవేరి సమిట్ నిర్వాసితులము. మేము ఇది 4వ సంవత్సరము వినాయక చవితి జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం 11 రోజులు మేము ఈ ఉత్సవాన్ని జరుపుదామని నిర్ణయించుకున్నాము. ఇవాళ 9వ రోజు శ్రీనివాస కళ్యాణం మేము నిర్వహిస్తున్నాము. దీనివల్ల కమ్యూనిటీకి మంచి జరగాలని, అందరూ ఉన్న రెసిడెంట్స్ అందరికీ మంచి జరగాలని మా కోరిక. ఈ 11 రోజుల్లో మేము పిల్లలకి, పెద్దలకి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అని తేడా లేకుండా అందరికీ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశాము. అన్నమయ కీర్తనలు, సంకీర్తనలు పాడటం, శ్లోకాలు, ఇవన్నీ పారాయణం, లలితా పారాయణం, హోమం కూడా గణపతి లక్ష్మీ గణపతి హోమం జరిగింది నిన్న. ఇవాళ సరస్వతి పూజ పిల్లలకి చేయించాము. అలానే పిల్లలకి గుర్తుండిపోవడానికి మట్టి విఘ్నేశ్వరుడి పోటీలు, అలాగే తమలపాకులతో విఘ్నేశ్వరుని తయారు చేయటము. వాళ్ళకి ఇవన్నీ ఇప్పుడున్న స్కూల్స్లో అవ్వవు కదా, మేము కొంచెం వాళ్ళకి గుర్తుండిపోయేటట్టు ఇవన్నీ కాంపిటీషన్ పెడుతున్నాము పిల్లలకి కూడా. పిల్లలు కూడా చాలా సరదాగా ప్రతిరోజు 10-10:30 వరకు ఉంటారు ఇక్కడే. వినాయకుడి ధ్యానంలోనే ఇక్కడే జరుపుకుంటారు వాళ్ళు. గణేష్ నవరాత్రి పండుగను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి అన్నారు. రాజేంద్రనగర్లోని పత్తికుంట వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జనాలను డీసీపీ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఈ ఊరేగింపులో సమయపాలన పాటించాలన్నారు. తాము నిర్దేశించిన మార్గంలో కాకుండా ఇతర రూట్లలో ఊరేగింపులు తీస్తే ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. ఆల్మోస్ట్ 40 ట్యాంక్స్, లేక్స్లో మన నిమజ్జనం జరుగుతుంది. సో ఈరోజు మనం ఇక్కడ పత్తికుంట చెరువు దగ్గర విత్ ఆఫీసర్స్, ఉత్సవ సమితి మెంబర్స్తో, తర్వాత మన వేరే డిపార్ట్మెంట్స్ అందరూ ఇక్కడ ఎలాగ ప్రోగ్రెస్ ఉంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ చూసుకోవడానికి వచ్చాము. ఇప్పుడు వరకు కావాల్సిన క్రేన్స్, దానికి స్టాఫ్, దానికి వర్కర్స్ ఫర్ క్లియరింగ్ డెబ్రీ, దాంతోపాటు వేరే డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, మీకు హెల్త్ ఉండొచ్చు, ఫైర్ ఉండొచ్చు, డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళ డిప్లాయ్మెంట్ అయింది. అండ్ యాజ్ యూజువల్ మనది పోలీస్, లా అండ్ ఆర్డర్ యాజ్ వెల్ యాజ్ ట్రాఫిక్ డిప్లాయ్ చేశాము. లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ విగ్రహాలు ఇయర్ చూస్తున్నాము. సో దానికి దృష్టిలో పెట్టుకొని ఇయర్ ఇక్కడ లోకల్గా ఇంకొక ఎక్స్ట్రా క్రేన్ కూడా అరేంజ్ చేశారు. చిరు వ్యాపారులు అభివృద్ధి పరుచుకునే దిశగా ముందడుగు వేయాలన్నారు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కానూరు శ్రీనివాస్. బండ్లగూడలో 100 రోజుల ప్రణాళిక ఒక మార్పు అభివృద్ధికి మలుపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాల స్వయం ఉత్పత్తుల ప్రదర్శన, స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ను ఏర్పాటు చేశారు. చిరు వ్యాపారులకు కావాల్సిన ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా, బ్యాంకుల ద్వారా అందిస్తామని తెలిపారు అడిషనల్ కలెక్టర్ కానూరు శ్రీనివాస్. శాంపిల్స్ కానీ హ్యూమన్ ఐటమ్స్ వరల్డ్ ఏ ఛానల్ బాబు ఏ ఛానల్ అండి
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని మోకిల ఐబీఎస్ కాలేజీలోని ఐసీఎఫ్ ఏఎల్ క్యాంపస్లో గంజాయి కలకలం రేపింది. లా చదువుతున్న 10 మంది విద్యార్థులు గంజాయి వినియోగిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టెస్టింగ్ కిట్లతో నిర్వహించిన పరీక్షల్లో అందరూ గంజాయి వాడినట్లు తేలిందన్నారు పోలీసులు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అభినవ్ సింగ్ వద్ద నుంచి మొత్తం 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామన్నారు పోలీసులు. ప్రపంచంలో ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా గురువు ఉంటేనే సాధ్యమవుతుందన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు స్కూల్స్కు సంబంధించిన ఉపాధ్యాయులతో పాటు రిటైర్డ్ టీచర్స్ను శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా సన్మానించారు. ఇక వారికి మెమొంటోలు అందజేశారు ఎమ్మెల్యే. నీళ్ళ ట్యాంకర్ లేదు, నల్ల నీళ్ళు రావటం లేదు, చాలా ఇబ్బందుల్లో ఉంది. సో శ్రీ గణేష్ అన్న చేస్తున్న కార్యక్రమాలు తెలుసు. ముఖ్యంగా టీచర్స్ని కూడా నేను కోరడం ఏం జరిగిందంటే, టీచర్స్ స్కూల్స్లోనే క్లాస్ రూమ్లోనే పాఠాలే కాకుండా చెప్తారు. దాంతో ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, దానికి అనుగుణంగా బస్తీలలో పర్యటించాలి. ఈ బస్తీస్లో కూడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేయాలి. ఎస్ఏ కాంపిటీషన్స్ కావచ్చు, స్పోర్ట్స్ కాంపిటీషన్ కావచ్చు, జీకే కాంపిటీషన్స్ కావచ్చు. ఇలాంటి కాంపిటీషన్స్ వేరే కూడా కాల్ఫర్ చేసి ఆ కాంపిటీషన్స్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయితే ఈ బస్తీలలో మార్పు వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్, అటు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ఇటు ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్తో సమానంగా పోటీ పడే విధంగా ఎదగాలంటే ఇలాంటి కాంపిటీషన్స్ పోటీలు పెట్టినప్పుడే వారికి కూడా నాలెడ్జ్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ యొక్క కాంపిటీషన్స్ ద్వారా వాళ్ళకు కూడా అనుభవం పెరుగుతుంది. ఈ అనుభవంతో రానున్న రోజుల్లో ఎక్కడ కూడా ఏ జాబు గురించి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఎక్కడ ఏ పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క కాంపిటీషన్స్ వారికి దోహదపడుతుంది. కాబట్టి ఇలాంటిది కూడా ముందు చేపట్టాలని, అందులో భాగంగానే కంటోన్మెంట్ వ్యాప్తంగా 9 బస్తీలు కూడా నేను సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ 9 బస్తీలు సర్వేలు కూడా చేయడం జరిగింది. ఈ 9 బస్తీలతోటి కాంపిటీషన్స్, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూళ్ళతో కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి ఈ టీచర్స్ నిరంతరం బస్తీలలో విజిట్ చేసి అక్కడున్న పరిస్థితులు తెలుసుకుంటే, క్లాస్ రూమ్తో పాటు బస్తీ పరిస్థితులు, క్లాస్ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండరు, ఎలా ఉండరు, ఏ పరిస్థితులు ఉండరు, వాళ్ళని ఎలా డెవలప్ చేయొచ్చు అని ఒక నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి అలాంటిది కూడా ముందు కార్యక్రమాలు తీసుకొని భారీ ఎత్తున మార్పు రావడానికి, పెద్ద ఎత్తున సక్సెస్ మన పిల్లలకి, కంటోన్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ఎమ్మెల్యేగా, వ్యక్తిగా కూడా సమాజంలో మార్పు, సమాజంలో డెవలప్మెంట్ గురించి నిరంతరం ఇలానే కొనసాగుతుందని